మన కళ్ళ ముందు మన శవమే కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటే మీకెలా అనిపిస్తుంది? కోల్కతాలోని ఒక లగ్జరీ హోటల్లో గదిలో అర్జున్ కు ఎదురైన వింత అనుభవం. 10 ద్వారాలలో 6వ ద్వారం తెరుచుకుంది. అది అద్దాల ద్వారం. అక్కడ కనిపించింది దయ్యం కాదు, మరో అర్జున్. అర్జున్ ప్రయాణం ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఎలా ఉండబోతుంది? ఇంకెందుకు ఆలస్యం, ఈ ఎపిసోడ్ చూద్దాం. అర్జున్ మళ్ళీ ఒకసారి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఈసారి కోల్కతా వరకు వెళ్ళాడు. పార్క్ స్ట్రీట్ లోని ఒక 5 స్టార్ హోటల్లో దొంగ పేరుతో దిగి డబ్బు చెల్లించాడు. ఫోన్ ఆపేసి కిటికీకి ఉన్న తెరలు పూర్తిగా మూసివేసి గదిలో బందీ అయ్యాడు. దాదాపు 12 గంటల పాటు సురక్షితంగా ఉన్నానని తాను అనుకున్నాడు. కానీ అప్పుడే ఒక వింత సంఘటన జరిగింది. లైట్లు ఆరిపోయాయి. ఆ వెలుగు వచ్చినప్పుడు గది అంతా మారిపోయింది. మంచం మాయమైంది. నేలంతా దశాబ్దాల నాటి అడుగుజాడలతో నిండి మట్టిలా మారిపోయింది. గోడల నిండా వందలాది అద్దాలు, కొన్ని పగిలి మరికొన్ని మసిబారి మరికొన్నింటి నుండి రక్తం కారుతోంది. ఆ సంఘటన చూసిన అర్జున్ కు వెంటనే భయం వేసింది. ప్రతి అద్దంలో తనలోని మరో రూపం కనిపిస్తూ ఉంది. ఒకరి గొంతు కోసి ఉంది, మరొకరి కళ్ళు కుట్టేసి ఉన్నాయి, మరొకరి చర్మం అయితే పొలిచేసి ఉంది. మర్రి చెట్టుకు వేసుకొని వేలాడుతూ అర్జున్ కనిపించాడు. అన్నింటికంటే పెద్ద అద్దంలో ఒక శిశువు కనిపించింది. ఆ శిశువు ఎవరో కాదు, అర్జున్ కు పుట్టిన బాబు. అది ఇప్పుడు పసిబిడ్డ కాదు, 7 అడుగుల ఎత్తు, నీలి రంగు చర్మంతో, తన పోలికలతో ఏ లోపాలు లేకుండా ఉంది. అతని కళ్ళు నల్లటి గెలాక్సీలా ఉన్నాయి. అది తన నోటితో నవ్వింది. తను మాట్లాడుతూ హలో నాన్న అంది. ఆ శబ్దం తన బుర్ర లోపల నుండి వినిపించింది. ఐ మిస్ యూ, నన్ను మిస్ అయ్యావా అని అంటూనే ఆ బిడ్డ అద్దం నుండి బయటకు వచ్చింది. నువ్వు నన్ను జీవ సమాధి చేశావు. నా నోట్లో వేర్లు, ఊపిరితిత్తులలో మట్టి. అయినా కానీ నేను పెరిగాను. 6వ ద్వారం, అద్దాల ద్వారం. ఇక్కడ నువ్వు పిచ్చివాడివి కాకుండా ఉండటానికి నువ్వు చంపేసిన నీలోని ప్రతి వర్షను ఎదుర్కోవలసి ఉంటుంది అని చెప్పింది. అది విన్న అర్జున్ వెంటనే పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ తలుపు లేదు. చుట్టూ అద్దాలను పగులు కొట్టుకుంటూ వెళ్తుంటే ఆ గాజు ముక్కలు తనను కొరుకుతున్నట్లు అనిపించింది. ఆ బాధతో అతను అక్కడే కుప్పకూలాడు. ఇది తంత్రం గురించి పరిశోధన అనుకుంటున్నావా ఇంకా నువ్వు? కానీ నువ్వు మొదటి ముద్ర వేయించుకున్న క్షణమే రచయితవి కావడం మానేశావు. నువ్వు తంత్రాన్ని పరిశోధించడం లేదు, నువ్వే తంత్రంగా మారుతున్నావు అని ఒక్కసారిగా అంది. ఆ బిడ్డ తనను ముద్దాడింది. దాని నాలుక అద్దాలతో చేయబడినట్లుగా ఉంది. అది మళ్ళీ అద్దంలోకి వెళ్ళిపోగానే గది అంతా మామూలైంది. తాను హోటల్ మంచం మీద ఉన్నాడు. కానీ తన గుండెపై 10 ఉరితాళ్ల ఆకారంలో కొత్త ముద్ర పడింది. ల్యాప్టాప్ తెరిచి చూస్తే ఎపిసోడ్ 6 దానంతట అదే రాయబడి ఉంది. అప్పటికే పాఠకుల సంఖ్య 10 లక్షలు దాటింది. బాత్రూమ్ అద్దంలో చూసుకుంటే ఉరి వేసుకున్న అర్జున్ తన వైపే నవ్వుతూ చెయ్యి ఊపుతూ ఉన్నాడు.